కన్నులు తెరిచి ప్రార్థన చేస్తున్నా, స్తోత్రాలు చెప్తున్నా. ఎవ్వరూ కూడా కళ్ళు తెరవద్దు, ఎవ్వరూ కూడా అశ్రద్ధతో ఉండొద్దు. దయచేసి రెండు చేతులు పాపం వృద్ధులేమో అంటే దాదాపు బామ్మ వయసు ఉన్నటువంటి వారందరూ నిటారుగా చేతులు ఎత్తుతున్నారు, కానీ 30 ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళ చేతులు సగం ఎత్తుతున్నారు. ఏందమ్మా, ఎంత అవమానం ఇది అసలు! దేవునికి ఎంత అవమానం! మనం దేవునికి స్తోత్రం చెప్పాలి, నోరు తెరిచి ప్రభుకి స్తోత్రం చెప్పాలి. నిటారుగా 2 చేతులు ఎత్తండి, ఆకాశం విప్పి నిటారుగా 2 చేతులు ఆకాశం విప్పెత్తండి. ఇప్పటికీ సగం చేతులే, ఇప్పటికీ సగం చేతులే. ఆశీర్వాదం సగం కోరుకుంటాం మనం. అసలు అంతా మనకే కావాలి, అన్నీ మనకే కావాలి. కానీ ప్రభుని ఆరాధించడానికి వస్తే మాత్రం స్తోత్రం చెప్పమంటే ముక్కులో నోట్లోని గళ్ళమెత్తి ప్రభుకి స్తోత్రం చెబుతూ, నోరు తెరిచి ప్రభుకి స్తోత్రం చెబుతూ, మనసారా ప్రభుని ఆరాధిస్తూ చెప్పండి, స్తోత్రం చెప్పాలి. స్వరాలు వినపడాలి, మీ స్వరాలు వినపడాలి. బాబు కీబోర్డ్ ఆపు. ఎవరు స్తోత్రం చెప్తున్నారు అర్థం కావట్లా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, అందరూ స్వరాలు వినపడేటట్లు చెప్పండి. స్తోత్రం ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి కార్యము జరిగించున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. స్తోత్రం. ఒక్కొక్కరి చేతిని పట్టుకొని బలపరిచి, స్వస్థపరిచి, దృఢపరచుచున్న పరిశుద్ధాత్మనికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. అల్లాడించు బలిగా చెప్పండి, చేతులూపుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. అల్లాడించు బలిగా చేతులూపుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం. ప్రతి నోట దేవునికి స్తోత్రం ఉండాలి, ప్రతి నోట ప్రభుకి స్తోత్రం ఉండాలి. ఈ రాత్రి వేళ కృప ప్రార్థనా మందిరంలో ఈ స్థలంలో ఎవరైతే ప్రార్థనా పూర్వకంగా ప్రభుని ఆరాధిస్తారో, నమ్మండి దేవుని పిల్లలారా, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితమైన కృప చేత మీరు తిరిగి వెళ్ళబోతున్నారు. మహిమ గల దేవుని కార్యాలు మీరు రుచి చూడబోతున్నారు. నమ్మిన వారంతా స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం. ఆరాధిస్తూ ఉండగానే, దేవునికి మహిమ చెల్లిస్తూ ఉండగానే ఆయన కృప మంచు వలె ఒక్కొక్కరిని ఆవరించి తల మీద నుండి తన కృప అలాగే ప్రవహించుచున్నది. ప్రభు ఆ కృప నీవు నాయనా. అయ్యా నీ కృపను అధికము చేయి ప్రభు. అయ్యా నీ కృపను అధికము చేయి నాయనా. యేసు రక్తము నా మీద నిలువెల్లా ప్రోక్షించబడాలి. బలహీన పరచు ఆత్మ యేసు నామములో చావాలి నాయనా. ఆరాధించ దురాత్మలు యేసు నామములో చావాలి ప్రభువా. ఇక్కడ నీ కృప మాత్రమే ప్రజ్వలించబడాలి, నీ మహిమ మాత్రమే అల్లాడాలి నాయనా. పరిశుద్ధాత్ముడా పావురము వలె ఒక్కొక్కరి మీదకి మీరు దిగిరండి నా తండ్రి. స్తోత్రం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్ను, స్తుతిగానాల వారసుడా. కళ్ళు మూసుకోండి అని చెప్పాను నేను ఇందాకే. ప్రభుని ఆరాధించేటప్పుడు కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ ప్రభుని గొప్ప చేయండి. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, చెప్పాలి. సుగుణాల సంపన్ను, వెనుకున్న వారు కూడా
పాడవచ్చు, గట్టిగా పాడండి. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూసుకున్నారా? చప్పట్లు కొడుతున్నారా? దేవుని ఆరాధిస్తున్నారా? నమ్మకమైన వారికి దీవెనలు మెండు, మాట వినుట శ్రేష్టం. గ్లోరీ గ్లోరీ ఆమేన్. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంత ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను, గట్టిగా గట్టిగా, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము. పాడుతున్నారా? మాటల మకరందము, జీవింతును నిత్యము, ఆస్వాదింతును నీ ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, పరిశుద్ధాత్ముడా ఒక్కొక్కరిని ఆవరించున్నట్లుగా నా తండ్రి, బలమైనటువంటి నీ కాపుదల
శక్తి, ఒక బలమైనటువంటి కృప ఒక్కొక్కరి తలలపై నుండి అలా ప్రవహిస్తూ ఉన్నదని నమ్మండి. దేవుని కాపుదల ఒక్కొక్కరి తలలపై నుండి ప్రవహించుచున్నదని నమ్మండి. అల్లాడించు పరిశుద్ధాత్మ దేవుని కృప, పరిశుద్ధాత్మ శక్తి. సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును రికవర శకర కదర కరదిరి వనరందర రివల శబబర రివల రదర రిదిరి కదన మౌషకన కద విదిరి వలరమ, జీవింతును నిత్యము నీ నీడలో. ఇదిగో ఒక దేవుని బలమైనటువంటి శక్తి, దేవుని బలమైనటువంటి కాపుదల. రమల రదర రదరి కదన మౌ రివల రదర రమల శబర రదర రిదిరి కమర నాట్యమాడేను, నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, సుగుణాల సంపన్నుడా, సుగుణాల సంపన్నుడా, శబరబల రదరి గిరిమల రదర శచదరమ రివల రబల రదరి దిరిమ శబబబ రివల రబ రికదరమ గిరిమ శబరికమ దిరియ. చప్పట్లు 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 గట్టిగా. రబల రదరి కదనమ రివల రదరమ శబరికదర రివల రబల రబ శబబ. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని గణపరచండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. రిబల రవ శబ రబల రద రిఖద రవ రబల రద రిబల రద రిబ శకద రవ రిబల. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని గణపరచండి. గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నోరు తెరిచి స్తోత్రం 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 అంటూ చప్పట్లు కొట్టండి. నోరు తెరిచి స్తోత్రం స్తోత్రం అంటూ చప్పట్లు కొట్టండి. చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అంటూ చప్పట్లు కొట్టండి. అలసిపోమాకండి అలసిపోమాకండి అలసిపోకుండా చప్పట్లు కొట్టు. స్తోత్రం 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 స్తోత్రం. రవల రల రదరమ శబరవల రందర రిదిరివల రందర రికదరమ రికదరమ శబరికదరమ. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రమయ్యా. కృప చేత బలపరచుకోవడానికి స్తోత్రమయ్యా, కృప వరముల చేత అలంకరించుకోవడానికి స్తోత్రమయ్యా. మా బలము కాదు, మా శక్తి కాదు నాయనా, ఈ ఆత్మ తోడనే ఈ కార్యము జరుగుతున్నదని మేము నమ్ముచున్నాం ప్రభు. మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ చేతుల ఆకాశం వైపెత్తి, అందరూ చేతుల ఆకాశం వైపెత్తి, అందరూ చేతుల ఆకాశం వైపెత్తి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం చెల్లించు, ప్రభుకు స్తోత్రం చెల్లించు, ప్రభుకు స్తోత్రం చెల్లించు. రిబబా శఖర కననరవ రిబల రదరద రికననమ. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రమయ్యా. శబరవ రబల రదరద రదరికదర కననమ శఖనననదరవ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు కృతజ్ఞతలు తండ్రి, పరిశుద్ధాత్ముడా నీకు కృతజ్ఞతలు ప్రభు. కృతజ్ఞతాస్తుతులు నీకు సమర్పిస్తున్నాము నాయనా, కృతజ్ఞతాస్తుతులు నీకు సమర్పిస్తున్నాం ప్రభు. ఎవరు చేతులు దించొద్దు, ఇలాగే ప్రభుని ఆరాధిస్తుండండి. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం. అందరూ అలాగే చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెబుతూ ఉండగా మన మధ్యలో అహరోను గారు జరిగినటువంటి ఆరాధన నిమిత్తమై, జరగబోతున్నటువంటి వాక్య పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని స్తుతించుదాం. అహరోను గారు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవిస్తూ ప్రభుని గణపరచండి.
ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, పరిశుద్ధుడా, జయంగాల ప్రభా, కృపగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయనా ఇదిగో రెండోసారి తండ్రి ప్రభా, ఇదిగో నీ సన్నిధిలో ఉంటుండగా ప్రభా, నాయనా వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో, ప్రతి దైవ సేవకుడిని జ్ఞాపకం చేసుకో, ప్రతి సంఘాలను ఆశీర్వదించి బలపరచమని అయ్యా నీ సన్నిధి మొక్కాంతి మాతో ఉంచమని ప్రభా. అయ్యా అదిగో నీ సన్నిధిలో ప్రభా, అదిగో నీ వాటి కోసము జరుపుకున్నట్టుగా ప్రభా, నీ సన్నిధి మొక్కాంతి అయా కృప నాయన మన ప్రార్థనా మందిరం జ్ఞాపకం చేసుకో. అయా అదిగో నీ దైవ సేవకుని జ్ఞాపకం చేసుకో. అయ్యా వచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా అదిగో ఈ గ్రామం చుట్టూ నీ కంచెని భద్రతించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా అదిగో ఇంతవరకు నేను పాటల ద్వారా, వాయిద్యం ద్వారా నీ నామాన్ని మయంపరిచాం, ఘనపరిచాం తండ్రి. అయా అదిగో నీ దైవ సేవకుని ఎంతో దూరం నుంచి తండ్రి ప్రభా, అయా మా మధ్యకు నడిపించావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా. అయా నీ కృపా కనుకరం దయా మా పయించమని అయా అదిగో చెప్పబడిన తండ్రి ప్రభా, నీ దాసుడి ద్వారా ఏమి మాట్లాడబోతుండో తండ్రి, నీ కృపలో మమ్మల్ని మాట్లాడుతుంది. అయా అదిగో మాకు కావాల్సిన నీ దాసుడి ద్వారా అనదైన ఆహారం మాకు దయచేయమని అయా నీ సన్నిధి మొక్కాంతి మా పయించమని చెప్పిన వాక్యం ఎద్దగలం కొన్ని ప్రతిఫలం దయచేయమని అయా చిన్న ప్రతి ఒక్క దైవ సేవకుడిని, ప్రతి ఒక్క సంఘమును దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు అటు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్. హల్లెలూయా, హల్లెలూయా.